తిరుమలలో కొలువైన 7 కొండలవాడు అక్కడ 3 గడియాల పాటు విరమించి తెలంగాణలోని మరో తిరుమలలో కొలువుదీరు భక్తులు కోరికలు నెరవేరుస్తున్నాడని ప్రతితి. ఆ మరో తిరుమల కొమరంభి ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన్న మండలం గంగాపూర్లో ఉంది. ఏటా మాఘ పౌర్ణమి నాడు 7 కొండలవాడు 3 గడియాలు ఉండే ఈ దేవస్థానంలో స్వామివారికి కళ్యాణం, రథోత్సవం, ప్రత్యేక పూజలు జరుపుతారు. 11వ తేదీ మంగళవారం మొదలు 3 రోజుల పాటు జరిగే వేడుకల మీద ప్రత్యేక కథనం చూద్దాం. గంగాపూర్ శివార్లోని గుట్ట మీద ప్రకృతి ఒడిలో స్వయంభూగా శ్రీదేవి భూదేవి సమేత బాలాజీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి కొమరంభీం జిల్లా నలుమూలల నుంచే కాకుండా మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల నుంచి కూడా భక్తులు తరలివస్తారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటారు. గంగాపూర్ శ్రీ బాలాజీ వెంకటేశ్వరుడి భక్తుడైన ముమ్మడి పోతాజీ ఏటా తిరుమల సందర్శించేవాడట. ఒక సంవత్సరం అనారోగ్యం కారణంగా దర్శించుకోలేకపోతే స్వయంగా బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆ భక్తుడికి కలలో కనిపించి అక్కడ కొండలో ఉన్నట్టు చెప్పాడట. ఆ భక్తుడు రాతి కొండలో రంధ్రం చేసి అక్కడ స్వామివారి విగ్రహం చూసి పూజలు చేశాడని చెబుతారు. కాకతీయ రాజులు ఆ ఆలయాన్ని సందర్శించి పద్మావతి అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అప్పటినుంచి భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు చేయడం ఆనవాయితీగా మారింది. బాలాజీ వెంకటేశ్వర స్వామివారి రథోత్సవం కంటే ఒక రోజు ముందు మాఘశుక్ల చతుర్దశి అభిజిత్ లగ్నంలో స్వామివారి కళ్యాణోత్సవం జరిపిస్తారు. కన్నుల పండుగగా జరుపుకునే కళ్యాణోత్సవానికి 1,00,000 మందికి పైగా భక్తులు హాజరవుతారు. అలివేలు మంగ, పద్మావతి అమ్మవారి ఉత్సవ విగ్రహాలకు పల్లకీ సేవ అనంతరం రథోత్సవం నిర్వహిస్తారు. భక్తి పార్వస్యంతో భక్తులు స్వామివారి రథాన్ని లాగడానికి పోటీ పడుతుంటారు. ఈ రథోత్సవం సందర్భంగా ప్రముఖులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. దర్శనం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేస్తారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసు అధికారులు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన్న మండలం గంగాపూర్ సందర్భంగా 11 to 12, 13 ఉంటుంది. దీనికి సంబంధించి మనం అన్ని రకాల బందోబస్తు ఏర్పాటు జరిగింది. క్యూలైన్ బందోబస్తు, అలాగే ముఖ్యంగా మనకు రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంది, అదే కాకుండా యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది. దానికి సంబంధించి కూడా మనం అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మనం 2 డిఎస్పీస్, ఒక 6 సిఐస్, అలాగే మొత్తం దాదాపు 300 మంది సిబ్బంది మనం డిప్యూట్ చేయడం జరిగింది. సో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కాకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాం. పోలీస్ శాఖ పరంగా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. జిల్లా కలెక్టర్ ఇక్కడి ఏర్పాట్లను వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. 3 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారనే అంచనా ఉండటం వలన ఎలాంటి అసౌకర్యాలు ఉండకూడదనేది అధికారుల అభిప్రాయం. అందుకే ముందస్తు చర్యలు తీసుకుని సమీక్షలు జరిపారు. సో కొమరంభీం జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సో ఈరోజు ఈ గంగాపూర్ టెంపుల్ దగ్గర మన 11th, 12th, 13th జాతర నిర్వహించడం జరుగుతుంది. దానికి ప్రిపరేషన్గా మనం మీటింగ్స్ కూడా తీసుకోవడం జరిగింది లాస్ట్ వీక్. తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని పనులు పూర్తి స్థాయిలోకి వచ్చినాయి. సో అదే ఒకసారి చూడడానికి అన్ని శాఖల డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ ఇక్కడ ఉన్నారు. సో దీంతో ప్రత్యేకంగా మనము ఒక రివ్యూ మీటింగ్ కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్న ఈఓ గారు, దాంతో ఏసీ గారు కూడా వస్తున్నారు. తర్వాత నాతో పాటు ఎస్పీ గారు, పోలీస్ వ్యాప్తంగా అన్ని ఇప్పుడు ఏఎస్పీ గారు అందరు ఇక్కడే రావడం జరిగింది. దాదాపు 1,00,000 మంది వీక్షించే అవకాశం ఉన్న ఈ కళ్యాణోత్సవ విశిష్టతను ఆలయ అర్చకులు ఇలా వివరించారు. ప్రథమ స్థానం లోపల శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాయ స్వాములను, మరియు ద్వితీయ స్థానం లోపల శివపార్వతులు, అన్నపూర్ణాదేవి, గణపతి, నంది, సరస్వతి మొదలగు విగ్రహాలను స్థాపన చేశారు.
ఈ తృతీయ స్థానం లోపల తొలిపించినప్పుడు మొదట తొలిచినటువంటి గోడ లోపల స్వామివారి యొక్క భక్తులైనటువంటి ఆళ్వారు తర్వాత గర్భగుడి లోపల స్వామివారి మూల విరాట్లను కొలిపారు. ఆలయం తరపున అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. త్రాగునీరు, తాత్కాలిక బస సహా మౌలిక సదుపాయాలన్నీ కల్పించామన్నారు. దర్శనం టికెట్లు, క్యూ లైన్ల ఏర్పాటు వంటి విశేషాలు కూడా తెలియజేశారు. ఈ జాతరా మహోత్సవాల ఏర్పాట్లో భాగంగా భక్తులకు త్రాగునీటి సౌకర్యము, తాత్కాలిక వసతి సౌకర్యం, షామియానాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరియు అదేవిధంగా భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా దర్శన సౌకర్యము, ధర్మదర్శనము అంటే ఉచిత దర్శనము మరియు 50 రూపాయలు, 30 రూపాయలు, 100 రూపాయలు ప్రత్యేక దర్శనాలు విడివిడిగా క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. తేదీ 11/2/2025 ఉదయం పూట స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడానికి దేవస్థానము ప్రాంగణంలో స్టేజీ ఏర్పాటు చేసి కళ్యాణోత్సవం ఏర్పాటు చేస్తారు. ఈ ఉత్సవాలలో పాల్గొనేందుకు ఎంతో మంది ప్రముఖులు కూడా వస్తారని చెబుతున్నారు. ఈ రథోత్సవం సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలలో పాల్గొంటారు. దర్శనం తర్వాత భక్తులందరికీ దేవస్థానం వారు తీర్థప్రసాదాలు అందజేస్తారు.